ఇక తెలంగాణలో వాటర్ సమస్య. మొన్నటి వరకు లేదు ఈ సమస్య. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో వాస్తవానికి సమస్య ఉంది. అంటే వాటర్ ట్యాంకులు బుక్ చేసుడు, విచ్చలవిడిగా వాటర్ ట్యాంకులు ఆహ్, ఆహ్, నింపుకొని గల్లీల పొంటి తిరుగుడు. సో, అలా చాలా ఉంది. ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. కానీ కొన్ని కమర్షియల్ ఏరియాలకు, కొన్ని కమర్షియల్ అపార్ట్మెంట్‌లకైతే ఏంది, లేదంటే కమర్షియల్ షాపింగ్ మాల్‌లకైతే ఏంది నార్మల్‌గా ఉండేది. అంటే రోజుకి ఒకటో లేదంటే వారానికి ఒకటి, రెండు అట్లా క్యాజువల్‌గా ఉండేది. కానీ ఈరోజు దాదాపుగా 3000 నుంచి 5000, 8000 వరకు కూడా వాటర్ ట్యాంకుల డిమాండ్ పెరుగుతుంది. మరి ఎందుకు పెరుగుతుంది? వాటర్ స్టోరేజ్ ఎందుకు తగ్గిందనేది ఈరోజు క్వెషన్ మార్క్. గతంలో ఒక ఏదైతే కాలనీలలో వాటర్ మంజీరా వాటర్ అయితే ఏంది, లేదంటే గవర్నమెంట్ మున్సిపాలిటీ వాటర్ వదిలినప్పుడు, నల్లు వదిలినప్పుడు దాదాపుగా 2 గంటల పాటు నీళ్ళొచ్చేది. ఆ 2 గంటలు కూడా మంచి ప్రెషర్‌తో వచ్చేది. వాళ్ళు కట్టుకున్న సంపులు గానీ, లేదంటే ఏదైనా వాటర్ ట్యాంకులు గానీ నిండేది. సో, ఇప్పుడు సమస్య ఏందంటే ఆ ఇంట్లో ఒక 4 కుటుంబాలుంటే, ఆ 4 కుటుంబాలకు 4 బిందెలు తప్ప పెద్దగా వచ్చే పరిస్థితిలో తెలంగాణలో లేదు వాటర్. మరి ఈ సమస్య ఎందుకొచ్చింది? మీరు కాళేశ్వరమే పనికిరాదని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఈ 10 ఏళ్ళు ఎందుకు కాళేశ్వరంతోనే ఈ తెలంగాణ నడిచిందా అంటే అవునని అంటున్నారు. ఎందుకంటే ఆ కాళేశ్వరం వల్ల వాటర్ ఏదైతే రివర్స్ పంపింగ్ చేయడం వల్ల తెలంగాణ భూమిలో సారం పెరిగింది. అంటే తెలంగాణ వాటర్ స్టోరేజ్ పెరిగింది. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మేము రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద బావిలు తవ్వి అలా నీళ్ళని నిలుపుతున్నామని. మరి నిజంగా ఎవరైనా బుద్ధున్నోడు రోడ్ల మధ్యలో బావిలు తవ్వుతారండి? అంటే వరదలొచ్చినప్పుడు, నీళ్ళొచ్చినప్పుడు కొట్టుకుపోయి అలా పడ్డానికా? దుంకడానికా? అదేం అంటే మరి ఆయన ఏ ఉద్దేశ్యంతో మాట్లాడిండో నాకు తెలీదు గానీ, అంటే పెద్ద పెద్ద బావిలు తవ్వి తెలంగాణని నేను వాటర్ స్టోరేజ్ చేస్తున్నాను. తెలంగాణలో వాటర్‌ని నేను మొత్తం వేస్ట్‌గా పోనీయకుండా ఒక హార్వెస్టర్‌గా తయారు చేస్తున్నానని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. మరి నిజంగా బావిలు తవ్వి నువ్వు నీటి సామర్థ్యన పెంచితే మరెందుకు తెలంగాణలో వాటర్ ప్రాబ్లమ్ వచ్చిందనేది ఈరోజు క్వెషన్ మార్క్. ఇప్పుడు చిన్న చిన్న కొన్ని కాలనీలలో అసలు నీళ్ళు 2 రోజులకొచ్చే నీళ్ళు, అంటే డే బై డే వచ్చే నీళ్ళు గూడా దాదాపు 2, 3 రోజులు రాలేని పరిస్థితి. మరి పోనీ రాలేనప్పుడు వాళ్ళకి పోయి ఏదైనా మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్‌కెళ్ళి సప్లై చేస్తదంటే చేయరు, పట్టించుకోరు. వాళ్ళు తీటుంటే వాడు సొంతంగా బుక్ చేసుకోవాలి. సో, సొంతంగా బుక్ చేసుకుంటే పరిస్థితి ఎవడు ముందుకొస్తాడు? ఇప్పుడు రూ. 1000, 2000, 1200, 3000, 2000 పెట్టి బుక్ చేసుకునే పరిస్థితుల్లో లేరు జనాలు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు తెలంగాణలో పని ఒక రకంగా ఉండేది. ఇప్పుడు పని ఒక రకంగా. ఇప్పుడు ఆల్మోస్ట్ కూడా పక్క రాష్ట్రాల నుంచి బీహారు, ఒడిస్సా లేదంటే ఛత్తీస్‌గఢ్ నుంచి చాలామంది కూడా వచ్చి తెలంగాణలో పని చేస్తున్నారు. తెలంగాణ వ్యక్తులకు పని లేకుండా పోయింది. ఎందుకంటే తెలంగాణలో తెలిసిన పని రేవంత్ రెడ్డి గారి వల్ల చాలా ఐటీ కంపెనీలు అయితే కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా అన్ని వెళ్ళిపోవడం జరిగింది. మరి తెలంగాణ పరిస్థితి ఏందంటే అందరు క్వెషన్ మార్కే. తెలంగాణ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంటుంది? అనేది క్వెషన్ మార్క్. ఏదైతే నీటి కొరత వల్ల చాలా కంపెనీలు కూడా మేము ఇక్కడ ఉండలేము. ఎందుకంటే ఆర్డర్ బుక్ చేసుకుంటే కూడా గంట, 2 గంటలు కాదు, ఒక్కొక్క రోజు 2 రోజులు, 3 రోజులు టైం పడుతుంది. అలాంటప్పుడు కంపెనీలు ఏం నడిపియగలుగుతారు? సో, వాటర్ స్టోరేజ్ మరి ఎక్కడ పోతుంది? ఇప్పుడు కొన్ని ఏరియాలలో 2 ట్యాంకర్లు ఇచ్చేటోళ్ళు కూడా, ఆర్డర్ బుక్ చేసేటోళ్ళు కూడా 6, 7 వాటర్ ట్యాంకర్లు బుక్ చేస్తున్నారట. మరి ఎందుకు వాళ్ళకి 2 ట్యాంకర్లు సరిపోయే నీళ్ళు ఒకటేసారిగా 5, 6 ట్యాంకర్లు ఎందుకు బుక్ చేస్తున్నారని సమీక్ష చేశారా ఎవరైనా? సో, అధికారులు కంపల్సరీ ఆ ఏరియా నుంచి ఎందుకు బుకింగ్ ఎక్కువవుతుంది అని ఎళ్లి ఎంక్వైరీ చేశారా? క్వెషన్ చేశారా? వాస్తవానికి దోమల్ని పట్టించుకునే పరిస్థితిలోనే మన జీహెచ్ఎంసీ అధికారులు గాని, మేయర్ గాని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అలాంటప్పుడు తెలంగాణలో వాటర్ ఎటు పోతేంది? ఎవడికి పోతేంది? రోడ్ల మీద వదిలేసేంది? మురికి కాలువలో వదిలేసేంది? అట్లుంది పరిస్థితి తెలంగాణలో. మరి నిజంగా తెలంగాణ గనుక వాటర్ స్టోర్ ఎన్ని రోజులు గతంలో లేనిది ఇప్పుడెందుకు అంటే చాలామంది అనొచ్చు. అదేంది కాళేశ్వరం నీళ్ళేమన్నా మనకు హైదరాబాద్‌లో కాలువలున్నాయా? హైదరాబాద్‌కి వాటర్ వచ్చినాయా అనొచ్చు. యెస్. వాటర్ లెవ్వు, కాలువలు లెవ్వు, నీళ్ళు రాలేదని మీ ఉద్దేశం. బట్ ఏదైతే మనకు ఈ ఇంటింటికి నల్లిచ్చారో కేసీఆర్ గారు, ఫ్రీ మిషన్ భగీరథ వల్ల వాటర్ ఇవ్వడం జరిగిందో, దాంట్లో ఆళ్ళిచ్చే గంట, 2 గంటలైనా సరే మంచి ప్రెషర్‌తో వచ్చేది, వాటర్ ఎక్కువొచ్చేది. ఇప్పుడొచ్చే గంట సేపు గూడా వాటర్ చెప్తున్నానుగా 3, 4 బిందెల కన్నా ఎక్కువ వస్తలే. మరి అలాంటి పరిస్థితి తెలంగాణకు ఎందుకొచ్చింది అంటే అది రేవంత్ రెడ్డి గారికే జెప్పాలి. గతంలో ఏం జెప్పారు? మేడిగడ్డ అంతా పోయింది, కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని. మరి కాళేశ్వరం కూలిపోయినప్పుడు ఏదైనా మల్లన్న సాగర్ నుంచి గండిపేటకి కాలువ ఇనాగ్రేషన్ ఎందుకు చేశానని, అంటే ఇనాగ్రేషన్ కాదు, శంకుస్థాపన ఎందుకు చేశాననేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నిజంగానే కాళేశ్వరం పనికి రాదన్నప్పుడు అదే కాళేశ్వరం భాగంలో కదా మల్లన్న సాగర్‌లోకి నీళ్ళొస్తాయి. మరి ఆ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకి తరలిద్దాం, గోదావరి జలాలు తరలిద్దామనే ఆలోచనతోని ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని ఇక అనాథగా వదిలేయడం జరిగింది. మరి అది ఏమవుతది ఏంది అనేది కూడా క్వెషన్ మార్క్. మరి ఇలాంటి సిట్యుయేషన్‌లో తెలంగాణ ప్రజల్లో పరిస్థితి ఏంది అనేది క్వెషన్ మార్క్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఎండాకాలం. ఇప్పుడు స్టార్ట్ అవుతేనే నీళ్ళ కొరత ఎంతుంటే ఇంకొచ్చే నెల, 2 నెలల్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. నీళ్ళ కోసం మళ్ళీ కొట్టుకునే పరిస్థితి. గతంలో వాటర్ ట్యాంక్ పోతే బిందెలతో కొట్టుకునేది ఆడోళ్ళు, మగోళ్ళు. సో, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఏదైతే రేవంత్ రెడ్డి గారి పాలనలో
ఒక మంచి దృశ్యం చూడబోతున్నామేమో అని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు అంటే మళ్ళీ వాటర్ ట్యాంకులు రావడం, కాలనీలకు వాటర్ ట్యాంకులు బిందెలతో కొట్టుకోవడము, ఇప్పుడు ఫాస్ట్‌గా బాటిల్‌తో కొట్టుకుంటారో మరి గిన్నెలతో కొట్టుకుంటారో తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యాన మళ్ళీ తెలంగాణలో నీటి కొరత మాత్రం మొదలవుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే ఎప్పుడు కూడా నిజాం టైంలో మునిగిన హైదరాబాదు మళ్ళీ చరిత్రలో మళ్ళీ పేరు అంటే తిరిగి రాసింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. దాదాపు ఉన్న గేట్లన్నీ ఒకటేసారి కావాలని ఎత్తేసి హైదరాబాద్ మొత్తం ముంచడం జరిగింది. అందరికీ అదే డౌట్ వస్తుంది మరి. నిజంగా రేవంత్ రెడ్డి గారు పోయి ఏమైనా ఓపెన్ చేస్తారా కానీ ఒక్కటేసారి వదిలేయడం వల్లనే తెలంగాణకి పరిస్థితి పట్టింది అని చాలామంది కూడా ఏది మూసీ పర్యాయక ప్రాంతంలో ఉన్న నివసించే ప్రజలు చెప్తున్నారు. మరి అది నిజమా కదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. అదే కనుక మీరు అప్పుడు అన్ని నీళ్ళు వదలకుండా కొన్ని వదులు ఉంటే స్టోరేజ్ చేస్తుంటే ఇప్పుడు ఆ మంచినీళ్ళు మిషన్ భగీరథ వల్ల అంటే మిషన్ భగీరథ ఎందుకంటే కేసీఆర్ది కాబట్టి ఆ పేరు లేకుండా చేయాలి. నేను అలా నీళ్ళు ఇవ్వకుండా ఖరాబ్ అయిందని చెప్పి ఇంకో పైప్ లైన్ వేస్తాను ఆలోచనలో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో లేదో తెలియదు కానీ మొత్తానికి చూద్దాం మరి పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలోనే ఇంత ఇబ్బంది అయితే మళ్ళీ వచ్చే నెల 2 నెలల్లో ఎలా హైదరాబాదు తట్టుకోగలుగుతుంది నీళ్ళతో అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ.